Welcome to our channel Easy Inter Max. Today we will discuss the topic straight lines exercise 9D లో fourth problem ని మనం ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. Find the equation of the lines through the point. అంటే మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, లైన్ యొక్క ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఆ పాయింట్ దేని ద్వారా పాస్ అవుతుంది అంటే 3,2 ద్వారా పాస్ అవుతూ విచ్ మేక్స్ అన్ యాంగిల్ 45 డిగ్రీస్. అంటే ఇక్కడ విత్ ద లైన్ అంటే ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయని అర్థమైపోయినాయి మనకి. సో ఎలా ఉన్నాయి 2 లైన్స్? 45 డిగ్రీస్తో 45 డిగ్రీస్ యాంగిల్. ఇప్పుడు ఇది ఒక లైన్ అనుకుందాం, మరొక లైన్ ఇది అనుకుంటే ఇక్కడ 45 డిగ్రీస్తో యాంగిల్ ఫామ్ అయింది. ఇలా ఫామ్ అయినప్పుడు ఈ పాయింట్ వచ్చి 3,2 ద్వారా పాస్ అవుతుంది. సో మనం ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు. సో మనం ఈ ప్రాబ్లమ్ని 9Cలో రోమన్ నెంబర్ 2లో సెకండ్ ప్రాబ్లం కనుక గమనించినట్లయితే సేమ్ ఇదే ప్రాసెస్ మనం ఫైండ్ అవుట్ చేసాము. కానీ ఇక్కడ ఎలా ఇచ్చారు, 2 లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్. సో సేమ్ పాస్ అవుతుంది పాయింట్ ద్వారా పాయింట్, మళ్ళీ యాంగిల్ 60 డిగ్రీస్ ఫామ్ అయింది, ఇక్కడ 40 డిగ్రీస్ ఫామ్ అయింది. విత్ ద లైన్ ఇక్కడ లైన్ ఈక్వేషన్ ఇచ్చారు, కానీ ఇక్కడ డైరెక్ట్గా స్లోప్ వాల్యూ ఇచ్చేశారు. సో మనం ఇక్కడ ఈ లైన్ ద్వారా స్లోప్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసి ఒక పాయింట్ తెలిసి స్లోప్ తెలిసి పాయింట్ తెలిస్తే మనకి ఈక్వేషన్ ఏంటి, y - y1 m × x - x1. సో ఆ ఫార్ములా ద్వారా మనం ఈక్వేషన్స్ని ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. సేమ్ ఈ ప్రాబ్లం ఒకటే ప్రాసెస్, కాకపోతే ఇక్కడ స్లోప్ డైరెక్ట్గా ఇచ్చేసారు, ఇక్కడ స్లోప్ని మనం ఈ ఈక్వేషన్ ద్వారా స్లోప్ని ఫైండ్ అవుట్ చేయాలి, అంతే డిఫరెన్స్. సో మీ అండర్స్టాండింగ్ కోసం నేను కంపేర్ చేస్తూ చెప్పాను అనమాట. సో మనం ఇప్పుడు ఫోర్త్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. 9Dలో రోమన్ నెంబర్ 2 ఫోర్త్ ప్రాబ్లం, రోమన్ నెంబర్ 2లో ఫోర్త్ ప్రాబ్లం అనమాట ఇది. సో సొల్యూషన్ సేమ్ అదే విధంగా లెట్ ద స్లోప్ ఆఫ్, మనకు కావాల్సిన స్లోప్ని m1 అనుకుందాం. సో లెట్ ద స్లోప్ ఆఫ్ the required line be m1 అనుకుందాం. సో గివెన్ లైన్ ద్వారా మనం ఇప్పుడు స్లోప్ని ఫైండ్ అవుట్ చేద్దాం. m2 యొక్క స్లోప్ని ఫైండ్ అవుట్ చేద్దాం. గివెన్ లైన్ ఈజ్ x - 2y = 3. మనం స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఈ ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉండాలి, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్లో ఉండాలి. సో మనం y = mx + c. సో ఈ ఫామ్లోకి ఈ ఈక్వేషన్ని తెప్పించుకుందాం. సో y = mx + c. సో మనకి y వాల్యూ కావాలి. సో ఈ y ఇది -2y ఈక్వల్కి ఇటు సైడ్ పంపిద్దాం, అప్పుడు ఇదేమవుతుంది +2y. సో మనకి x చేంజ్ కాలేదు. సో x + 3 = 2y ఇటు సైడ్ పంపించాం, x3ని ఇటు సైడ్ తెప్పించుకున్నాం. సో ఇక్కడ మైనస్ వస్తుంది, -3. సో ఇప్పుడు y వాల్యూ 1/, ఈ 2ని ఇటు సైడ్ పంపిస్తే న్యూమరేటర్లో ఉంది, ఇటు సైడ్ వచ్చిందంటే డినామినేటర్లో. సో ఒక్కొక్క టర్మ్తో 2ని డివైడ్ చేసామన్నమాట. సో ఇప్పుడు y = 1/2x - 3/2. అంటే ఇప్పుడు చూడండి ఇది ఈ ఫామ్లో వచ్చిందా, y = mx + c. సో mx + c కాన్స్టెంట్. సో అదేవిధంగా therefore ది స్లోప్ m2 ఈజ్, మనకు ఒక స్లోప్ m1 అనుకున్నాం. సో మరొక స్లోప్ ఏమవుతుంది m2. సో m2 = 1/2. సో మనకి 2 స్లోప్స్ తెలిసి
యాంగిల్ కనుక తెలిస్తే మనం ఏ ఫార్ములాని యూస్ చేస్తాం? tan θ ఈక్వల్స్ టు m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 m2. ఈ ఫార్ములానే కదా యూస్ చేస్తాం. సో మనం ఇప్పుడు ఇక్కడ ఈ ఫార్ములాని యూస్ చేసి తీటా ఎంత ఇచ్చారు? 45 degrees. సో m1 యొక్క వాల్యూని ఇక్కడ ఫైండ్ అవుట్ చేద్దాం. సో the angle between two lines is 45 degrees. theta equals to 45 degrees. సో మనం ఇప్పుడు ఈ ఫార్ములాలో tan theta equals to m1 minus m2 ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో tan theta means 45 degrees, m1 minus of m2 1/2 by 1 plus 2 into m2 value, m1 value same. So m2 m1 by 2, m2 ఎంత 1/2. సో implies tan 45 degrees 1. సో మనం ఈ వాల్యూని ఇక్కడ రాద్దాం. 1 ఈక్వల్స్ టు ఇక్కడ ఏమైంది చూడండి, న్యూమరేటర్లో 2ని ఎల్సిఎం తీస్తాం. సో ఎల్సిఎం తీస్తే 2m1 మైనస్ 1. అదేవిధంగా ఇక్కడ కూడా డినామినేటర్లో 2ని ఎల్సిఎం తీస్తే 2 ప్లస్ m1. సో ఈ 2 గెట్ క్యాన్సల్. మనకి ఇప్పుడు ఇక్కడ మిగిలిన టర్మ్స్ 1 ఈక్వల్స్ టు ఈ మాడ్ని కనుక మనం తీసేస్తే ప్లస్ ఆర్ మైనస్ 2 వాల్యూస్ వస్తాయి. సో 2m1 మైనస్ 1 బై 2 ప్లస్ m1. సో ఇప్పుడు మనం m వాల్యూస్ మళ్ళీ మనకి ఎన్ని వచ్చాయి? m1 వాల్యూస్ 2 వచ్చాయి. సో ఒకసారి ప్లస్ ఉన్నప్పుడు మరొకసారి మైనస్ ఉన్నప్పుడు. సో 2m1 మైనస్ 1 2 ప్లస్ m1 ఆర్ అదేవిధంగా మైనస్ ఉన్నప్పుడు. సో 1 ఈక్వల్స్ టు minus of 2m1 minus 1 by 2 plus m1. సో ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసి m1 వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ డినామినేటర్లో ఉన్నదాన్ని ఇటు సైడ్ పంపిస్తే న్యూమరేటర్లో వస్తుంది. సో న్యూమరేటర్లో అనగానే ఇదేమవుతుంది? 2 ప్లస్ m1 ఈక్వల్స్ టు 2m1 మైనస్ 1. అదేవిధంగా ఇక్కడ 1 ఈ టర్మ్ని మనం ఇటు సైడ్ తెప్పించుకుందాం. అప్పుడు ఇదేమవుతుంది? 2 ప్లస్ m1 ఈక్వల్స్ టు ఇక్కడ మైనస్ ఉంది. సో మనం ఈ మైనస్ని దీంతో మైనస్తో ఇంటూ చేసాము. మైనస్తో ఇది చేస్తే 1 మైనస్ ఆఫ్ 2m1 అవుతుంది. 1 మైనస్ ఆఫ్ 2m. సో మైనస్ ఆఫ్ ప్లస్ మైనస్. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది అనమాట. సో కాబట్టి ఇప్పుడు m1 టర్మ్స్ అన్నిటినీ ఒక సైడ్లో, m2 టర్మ్స్ అన్నిటినీ ఒక సైడ్లో తెప్పించుకుందాం. సో ఇక్కడ m1 2m1. సో మనం ఇప్పుడు 2m1 ఈ టర్మ్ని ఇటు సైడ్ తెప్పించుకుందాం. అప్పుడు ఇదేమవుతుంది? మైనస్ m1 అవుతుంది. ప్లస్ m1 మైనస్ m1. సో ఇదేం మార్చలేదు, మైనస్ 1. ఇది మైనస్ 2. ఇటు సైడ్ వస్తే మైనస్ 2 కాదు, సారీ, ఇక్కడ మనం ఈ 1ని ఇటు సైడ్ తెప్పించుకుందాం. 2నేమి మార్చలేదు అనమాట. సో 2 మార్చలేదు కాబట్టి 2 మైనస్ని మార్చాం, ప్లస్ 1. అదేవిధంగా ఇక్కడ కూడా సేమ్ మైనస్ ఉంది. సో ఇటు సైడ్ వస్తే 2m1, ఇదేం మార్చలేదు, m1 1 మైనస్. ఇప్పుడు ఇదేమైంది? మైనస్ 2. ఇటు సైడ్ వస్తే మైనస్ 2 అయింది. 2లో నుంచి 1, 2m1లో నుంచి 1m1 పోతే m1 ఈక్వల్స్ టు 3. ఆర్ అదేవిధంగా 2 ప్లస్ 1 3m1 ఈక్వల్స్ టు మైనస్ 1. సో ఇక్కడ మళ్ళీ m1 వాల్యూ ఏమైంది? మైనస్ 1/3. సో అదే ఇప్పుడు మనం ఇక్కడ 2 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసాం. m1 ఈక్వల్స్ టు 3, m1 ఈక్వల్స్ టు మైనస్ 1/3. సో మనకి ఈక్వేషన్ ఆఫ్ ది లైన్. సో పాయింట్ తెలుసు, స్లోప్ తెలుసు. సో ఈక్వేషన్ ఆఫ్ ది లైన్.
So the equation of the line passing through the point ఏ పాయింట్ ద్వారా పాస్ అవుతుంది ఇది ఇప్పుడు మనకి 3,2 ద్వారా పాస్ అవుతుంది. సో 3,2. సో మనం ఇప్పుడు ఇది ఇక్కడ రాద్దాం 3,2. సో మనకి ఈక్వేషన్ తెలుసు. సో m1 వాల్యూ 3 ఉంది, -2 ఉంది. సో మనకి ఇక్కడ కేసెస్ వస్తాయి. సో కేస్ 1 m1 = 3 అయినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఏమవుతుందంటే y - y1 m × x - x1. సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. y - y1 ఎంత 2, ఇది x1 y1 కదా. సో m ఎంత 3, x - x1 ఎంత 3. సో మనం ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. y - 2 3x - 3 3 is 9 implies x టర్మ్స్ని y టర్మ్స్ని ఒక సైడ్ రాసుకుందాం. 3x + y - y, ఇది +2 - 2 అవుతుంది, -2 + 2 అవుతుంది. సో 9 నుంచి 2 పోతే మనకి 7, బిగ్ నెంబర్కి 7 ఉంది మైనస్ ఉంది కాబట్టి -7. సో మనం ఇక్కడ ఒక ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేసాం. సో ఇప్పుడు కేస్ 2లో ఉన్నప్పుడు ఎంత వాల్యూ వచ్చింది మనకి m వాల్యూ m1 = -1/3 వచ్చింది కదా. సో ఇప్పుడు మనం ఇక్కడ మళ్ళీ ఫార్ములా రాసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా ఇలానే రాసేయచ్చు. y - 2 ఇక్కడ తెలిసింది కాబట్టి ఈ m వాల్యూ ఒకటే ఇక్కడ చేంజ్ చేయాలి. సో -1/3 -1/3 x - 3 implies ఇప్పుడు ఈ 3 ఇటు సైడ్ వస్తుంది. సో ఇప్పుడు ఇంటూ y - 2 = మైనస్తో సపరేట్ చేసి మైనస్తో మల్టిప్లై చేసేద్దాం. -(-) సో 3y - 6 = -x + 3. సో -xకి మైనస్ ఉంది. సో ఈ టర్మ్స్ని మనం ఇటు సైడ్ తెప్పించుకుందాం. +x + 3y మైనస్ ఇది 6 ఇటు సైడ్ వస్తే -6 -3 అవుతుంది. సో 6 + 3 -9 = 0. దిస్ ఈజ్ ద ఈక్వేషన్. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఈక్వేషన్ ఇదే. సో ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, రోమన్ నెంబర్ 2లో 4th ప్రాబ్లమ్ని ఫైండ్ అవుట్ చేసామన్నమాట. సో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ అని చెప్పారు. సో మనం ఈ ఈక్వేషన్ని ఇచ్చిన కండిషన్స్ యూస్ చేసుకొని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసామన్నమాట. సో మనకి ఇచ్చిన ఈక్వేషన్ ద్వారా ఒక స్లోప్ని ఫైండ్ అవుట్ చేసాం. ఆ స్లోప్ తెలుసు, యాంగిల్ తెలుసు. సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి మరొక స్లోప్ని ఫైండ్ అవుట్ చేసి మనకి ఇక్కడ 2 ఈక్వేషన్స్ వచ్చాయి అన్నమాట. సో దిస్ ఈజ్ ద సొల్యూషన్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ ఇన్ comments. If you want to solve any specific problem from any chapter, let me know in the comments so that I will upload in the next video. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Maths. Thank you.